O my beloved God, creator of my being, giver of my reality, I give you my will to change me. I give you my will to evolve my reality. This I desire from the Lord God of my being, so be it to life. సో బీట్ మాస్టర్స్ ఆ ప్రేయర్ ని భావన చేయండి. మాస్టర్ వాయిస్ ఆగిపోయింది. నేను మాట్లాడలేదు. రైట్ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. రైట్. అపర్ణాదేవి గారు, గుడ్ ఈవినింగ్ అందరూ. మాస్టర్స్ నిన్న ఎక్కడ ఆగామో ఒకసారి చెప్పండి. మీ ఆత్మలో ఉన్న అనుభూతులను, ఆకాంక్షలను అనుగుణంగా ఉన్న పరిస్థితులను ఆకర్షించి మిమ్మల్ని వాటితో కలుపుతుంది అన్నారు మేడం. పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ 105. 105. ఎస్. దుఃఖము, సంతోషము, ఆనందము, కోపము నీవు ఏది తీసుకుంటే అదే రికార్డ్ చేసుకుంటుంది ఆత్మ. ఎస్, ఏది తీసుకుంటే అదే రికార్డ్ చేసుకుంటుంది. కాబట్టి
ఈ విషయాన్ని గమనించండి. మీ జీవితాన్ని మీ ఆలోచనలతోనే మీరు సృష్టించుకుంటూ ఉన్నారు కదా. మహా ఉమ్, మహా సృజనాత్మకత దైవమే అయి ఉన్న మీరు మీ జీవితాన్ని సృష్టించింది ఎవరో అనుకుంటున్నారు కదూ? ఎవరో కాదు, మీరే అని చెప్తున్నారు. ఇంకా మీ జీవిత పదాన్ని నిర్దేశించుకుంటూ ఉన్నది కూడా, శాసించుకుంటూ ఉన్నది కూడా మీరే. కానీ మనం ఎవరో మన జీవితానికి బాధ్యత అనుకుంటూ ఉంటాం. అదంతా కాదు అంటున్నారు తండ్రి ఇక్కడ. కాబట్టి వాస్తవంలో మీ యావత్ జీవితానికి అనుభవాలకు కూడా బాధ్యులు ఎవరయ్యా అనంటే మీరే. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే నక్షత్రాలను స్వయంగా ప్రకాశింపచేయగల మీరు అది అంత శక్తివంతులని మీరు మర్చిపోతున్నారు. మీ జీవితంలోని అన్ని క్షణాలను, అన్ని అనుభవాలను కూడా మీరే సృష్టించుకుంటున్నారు అన్న సంగతి మర్చిపోయారు. మీరు ఎలా ఉండాలనుకున్నారో ఆ ఎంపిక చేసుకున్నది కూడా మీరే అని, స్వయంగా మీరే అని మీరు మర్చిపోయారు. మీ స్వరూపాన్ని సృష్టించుకున్నది మీరే. మీ జీవిత పదాన్ని నిర్దేశించుకున్నది మీరే. సృష్టించే చాతుర్యము, సృష్టించే స్వేచ్ఛ దైవ మానవులైన మీకు స్వంతం, మీకు సహజం. మీ జీవితాన్ని ఆలోచనలతోనే మీరు సృష్టించుకుంటూ ఉన్నారు కదా. మీలో ఆలోచనలే మీకు ఒక స్వభావాన్ని, ఆ స్వభావమే మీ జీవితంలోని అనుభవాలని మీకు సృష్టించి ఇస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించండి. అసలు ఓ ఆనంద ఆవరణాన్ని సంకల్పించుకోవడానికి ఓ క్షణమాత్రం కాలం చాలు. నేను అద్భుతం అనుకోవడానికి. ఆ ఆనందం, నేను పరమానందం, నేను ఆనందం, నేను బ్రహ్మానందం, ఐఎమ్ జాయ్ అనుకోవడానికి ఒక్క క్షణం చాలు. అయితే అదే సమయంలో వెంటనే నాకెవ్వరూ లేరు, నాకు ఏ స్నేహితులు లేరు, నాకు ఏ తోడు లేరు అన్న ఆ నైరాస్యపు మాటల్ని కూడా మీరు అనుమతించారా? అంతే. మీ ఆలోచన అదే అయినప్పుడు దుఃఖము, దైన్య స్థితిలో కూడా అంతే సమయంలో మీలో చొరబాటు చేస్తాయి. మీలో అవి వచ్చి చేరిపోతాయి, మిమ్మల్ని కుంగదీస్తాయి. కాబట్టి దీనికి క్షణమాత్ర కాలం చాలు దేనికైనా. అయితే తప్పొప్పుల్ని ఎంచి చూడడం మాని సర్వస్వంలో ఉన్న సౌందర్యాన్ని చూడండి. ఎంత అద్భుతం! ఓ క్షణమాత్ర కాలంలో ఇది సంభవిస్తోంది. దుఃఖాన్ని, సంతోషాన్ని సంకల్పించి అనుభవిస్తున్న తరుణంలో మీ బయటి ప్రపంచంలో ఏ మాత్రమైనా మార్పు సంభవిస్తోందా? బయట ఏ మార్పు జరగడం లేదు. మీ అంతరంగంలోనే మార్పులన్నీ జరుగుతున్నాయి. రామ్తా గారు ఇదే గుర్తించింది. నేను నా తల్లి, చెల్లి చనిపోయి ఇంత కష్టకాలంలో ఉంటే ఈ సూర్యుడు ఏంటి అలా ఎందుకు అంత హాయిగా ఉండగలుగుతున్నాడు ఆయన? ఆ చెట్టు ఏంటి అంత చల్లగా ఊగుతుంది, వీస్తుంది, అంత బాగుంది. నేను ఇక్కడ దుఃఖపడుతుంటే అవి ఎందుకు అంత బాగున్నాయి, అంత ఆనందంగా ఉన్నాయి అని అప్పుడు తెలియలేదు ఆయనకి. ఈ దేవుడు నాకు మాత్రమే ఈ కష్టం ఎందుకు పెట్టాడు అని దేవుడి మీద పోరాటానికి వెళ్ళాడు. తీరా తరచి చూస్తే, తరచి చూసుకుంటే ప్రతిదీ కూడా నేను దేన్ని తీసుకుంటున్నానో, ఓ ఆనంద ఆవరణాన్ని తీసుకున్నానా అదే నేనవుతున్నా. ఓ దుఃఖపు వీచికను తీసుకున్నానా అదే నేనవుతున్నా. సృష్టి సర్వస్వంలో ఉన్న సౌందర్యము నేనే, దుఃఖము నేనే. ప్రతిదీ నా అంతరంలో ఉండడం వల్లనే, నా అంతరంలో ఉన్న ఆ భావము, ఆ స్వభావము దేనిది పై చేయి ఉంటే అదిగా నా స్వభావము, నా వ్యక్తిత్వం. నేను ఆ దుఃఖంలో ఉన్నానా, ఆనందంలో ఉన్నానా, నా ఎంపిక ఏదై ఉంటే అదిగా నేను ఉంటున్నాను. చూసారా మాస్టర్స్? మనకే ఎందుకు, నాకే ఎందుకు అంటే ఇదన్నమాట విషయం.
సరిగ్గా మీ ఆలోచనలకు అర్థం పట్టే విధంగానే మీరు ఉంటారు. మీ ఆలోచనలే మీ భావాలను సృష్టిస్తాయి. ఆ భావాలకు ప్రతిరూపంగానే మీరుంటారు. నువ్వు ఓ మైథునాన్ని గురించి ఆలోచించగానే మీలో కామాతురత ఏర్పడుతుంది. ఒక దుఃఖాన్ని గురించి ఆలోచించగానే దుఃఖమే మీకు కలుగుతుంది. ఆనందాన్ని గురించి ఆలోచిస్తే ఆనందమే కలుగుతుంది. ప్రజ్ఞా చింతన సాగినంతనే ఆ ప్రజ్ఞ మీలో నెలకొని ఉండడాన్ని మీరు దర్శిస్తారు. మీ భవిష్యత్తు నిర్మాణం ఎలా జరిగిందనుకుంటున్నారు అసలా? మీ ఆలోచనల వల్లే. రేపటి రోజులన్నీ ఈనాటి మీ ఊహల ప్రణాళికలకు అనుగుణంగానే రూపుదిద్దుకున్నాయి. నోట్ దిస్ పాయింట్ మాస్టర్స్. కాబట్టి ఏం చేయాలి? రేపటి రోజుకి మన ఊహలు ఏ విధంగా ఉంటే రేపు తెల్లవారగానే అదిగా మనం ఉంటాం. రోజంతా అదే కొనసాగు. అందుకనే మాస్టర్ గారు ఇక్కడ మా రామ్తా గారు మనకి డే క్రియేషన్ అనేది నేర్పించారు. రేపు ఏమి జరగాలని నీ జీవితంలో నువ్వు వాంఛిస్తావో దాన్నంతా ఈ రోజు రాత్రి పడుకునే ముందు రచించుకో. నీ రాతని నీవే రచించుకో. నీకేం కావాలో అది రాసుకో. రేపటి రోజుకి ఈ రాత్రి నీవు చేసే ఊహలే రేపటి ఉదయం జరిగే వాస్తవాలు. మీ ఊహల ప్రణాళికలకు అనుగుణంగానే రూపుదిద్దుకుంటున్నాయి. మీరు చేసే ప్రతి ఆలోచన, మీ ప్రతి వాంఛ, మీ ప్రతి అభిలాష ఓ భావాన్ని మీలో సృష్టిస్తుంది. ఆ భావమే మీలో మీ ఆత్మలో నిక్షిప్తమవుతుంది, రికార్డ్ అవుతుంది అన్నమాట. మీ జీవితంలో చోటు చేసుకోబోయే పరిస్థితులను నిర్దేశించే విధంగా ఆ అనుభూతులు మీకు పూర్వ రంగాన్ని సృష్టించి పెడతాయి, ఫ్రీక్వెన్సీని తెచ్చి పెడతాయి. నీ ఆలోచన ఏదై ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీని మీకు తెచ్చి మీ ముందు ఉంచుతాయి. మీ ఆత్మలో నిక్షిప్తమై ఉన్న అనుభూతులకు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న పరిస్థితులను ఆకర్షించి మిమ్మల్ని వాటిలో కలుపుతుంది. మీరు ఉచ్చరించే ప్రతి మాట మీ భవిష్యత్తును నిర్దేశించగలిగేదిగానే ఉంటుంది. ఆ మాటలన్నీ మీ ఆలోచనల వల్లే మీ ఆత్మలో ప్రతిష్ఠించబడిన భావాలకు శబ్ద రూపంతో బయల్వెడలే ప్రతిరూపాలే కనుక. అర్థమైందా మాస్టర్స్? ఇప్పుడు రాస్తున్నారా? మీరు ఎవరైనా డే క్రియేషన్ చేస్తున్నారా మాస్టర్స్? వైట్ బుక్ వాళ్ళందరికీ డే క్రియేషన్ అనేది అర్థమైందా? మన వాళ్ళు మాట్లాడాలి. మనం వైట్ బుక్ రెగ్యులర్ గా రమేష్ గారు మీకు డే క్రియేషన్ ఓకే, మీరు ముందే ప్రణాళిక అయినా చెప్పండి, డే క్రియేషన్ చేస్తున్నారా? మేడం స్టార్ లాగా గీసి అందులో రాయమన్నారు కదా. స్టార్ లాగా రాసేది ఖచ్చితంగా నీకు కావాలన్న కోరిక. కానీ అంటే రేపు రోజంతా చాలా జరుగుతాయి కదా. అంటే రేపు మనకి ఎవరిని ఏమి కావాలి? కలవాలి, ఏం కావాలి, రేపు ఉదయం మనం ఇంట్లో వండే కూర దగ్గర నుంచి, మరి అన్నం దగ్గర నుంచి, వంట దగ్గర మనం ఎవరిని కలవబోతున్నాం, మనం ఆ విధంగా వీళ్ళని కలిశాను, వీళ్ళది ఇక్కడికి వెళ్ళాను, నాకు ఇంత అద్భుతంగా ఈ అనుభవం జరిగిందని సపోజ్ నేను చెప్పేవన్నీ కూడా. ఇంకా రోజువారీ కార్యక్రమాలు ఎవరెవరి జీవితాల్లో ఏదైతే ఉందో అదంతా నాతో కలిసే ప్రతి వారు ఎంతో వారితోనూ నేను ఆనందంగా గడిపాను. మరి ఐ కమ్యూన్ విత్ గ్రేట్ బీయింగ్స్ అనేది ఎందుకు వచ్చింది? గొప్ప గొప్ప వ్యక్తుల్ని నేను కలిశాను. ఇలాంటివన్నీ అంటే స్టార్ వేసి నీకు ఖచ్చితంగా నీకేం కావాలనేది మాత్రం సృష్టించుకోండి మాస్టర్స్ స్టార్ లో. అది ఒకటి. ఇంకా ఒక పేజీ తీసుకొని రేపు ఉదయం నుంచి ఏం చేస్తారు, నిద్ర లేవగానే అంతా మీకు మనం విజన్ చేసి అదంతా రాసేసుకోవాలి. లెగసి లేగవక ముందే ఇక్కడ వచ్చింది కదా చూడండి, మీ ఆలోచనలు
మీ భవిష్యత్తు నిర్మాణం ఎలా జరుగుతుంది అనుకున్నారు? రాసుకోండి. ఒక రాసుకోండి మాస్టర్. అందరూ కూడా ఒక వైట్ పేజీలు ఇప్పుడు నోట్ చేయండి. నా భవిష్యత్తు నిర్మాణం ఎలా జరుగుతుంది అనుకుంటున్నాను నేను. ఎలా జరుగుతుందో తెలుసా? మీ సోళ్ళకి చెప్పండి. నా ఆలోచనల వల్లే. నా రేపటి రోజులన్నింటినీ ఈనాటి నా ఊహల ప్రణాళికకి అనుగుణంగానే రూపుదిద్దుకుంటాయి. డిక్లేర్ చేస్తున్నారు. వాట్ ఐ వాంట్ ఐ గెట్. అదే కదా, గుర్తుపట్టారా మాస్టర్స్? వాట్ ఐ వాంట్ ఐ గెట్. గుర్తుపట్టలేదా? డిక్లరేషన్ ఎవరు గుర్తుపట్టలేదా? ఇది చెప్పింది కదా మేడం, రాస్తున్నాము. ఎస్. ఎస్ వాట్ ఐ మేడం. వాంట్ ఐ గెట్ డిక్లరేషనేనా ఇది? అవును మేడం. ఈ రేపటి రోజులన్నీ ఈనాటి మీ ఊహల ప్రణాళిక, ప్లాన్ ఇంగ్లీష్ లో, ప్రణాళికకి అనుగుణంగానే రూపుదిద్దుకుంటాయి. ఆయన మీ రేపటి అంటున్నారు, సోబియట్ చెప్పి నా రోజులన్నీ, ఆయన మీ రోజులన్నీ అన్నాడు. ఎవరికి చెప్తున్నాడు? మనకి చెప్తున్నాడు. నా రోజులన్నీ, నా రేపటి రోజులన్నీ నా ఊహల ప్రణాళికలకు అనుగుణంగానే రూపుదిద్దుకుంటాయి. సోబియట్. నేను చేసే ప్రతి ఆలోచన, నా ప్రతి వాంఛ, నా ప్రతి అభిలాష ఓ భావాన్ని నాలో సృష్టించింది. నా సృష్టికి అనుగుణంగానే నా జీవితం మహా అద్భుతంగా ఉంది. నేను ఏది కోరుకుంటే అది నా వద్దకే వస్తుంది. నేనున్న చోటికే సదా సర్వదా నాకు కావలసినవన్నీ అమరిపోతున్నాయి. నేను అద్భుతమైన ఆరోగ్యంతో నిండి ఉన్నాను. ధ్యానించండి. కాంటంప్లేట్ మాస్టర్స్. I am divine consciousness realized. I am filled with vital energy. నేను దివ్య చైతన్యాన్ని. దివ్య చైతన్యాన్ని అయిన నేను జీవాధార శక్తితో నింపబడి ఉన్నాను. I am the mind of God. నేను దివ్య మానసాన్ని. I am the power of God. I am God. నేనే దైవిక శక్తిని. నేనే దైవాన్ని. I see the Father and I are one. నేను నా తండ్రి ఒక్కరే. I see the God in all people and things. సృష్టి అంతటిలోను, సృష్టి అంతటిలోను, మనుషుల్లోను, ప్రతి ఒక్క జంతువులోను, సృష్టి సర్వస్వంలోను నేను దైవాన్ని దర్శిస్తున్నాను. I am awakened. నేను జాగృత స్పృహను. I am enlightened. నేను జ్ఞానోదయపు ప్రకాశాన్ని. I am love. నేను ప్రేమను. I am joy. నేను ఆనందాన్ని. I am consciousness. నేను చైతన్యాన్ని. My consciousness is expanded. నా చైతన్యం విస్తరించింది. I am genius. నేను మేధస్సుని. My geniusness is expanded. నా మేధస్సు విస్తరించింది.
ఐఎమ్ వర్తి, నేను అర్హతను, ఐఎమ్ ఇంపెకబుల్, నేను నిష్కలంకుడిని, దోషరహితుడిని, ఐఎమ్ హంబుల్, నా పట్ల నేను నిజాయితీగా ఉన్నాను. ఎస్, ఐ నో మై సైకిక్ ఎబిలిటీస్ ఆర్ ఫుల్లీ డెవలప్డ్. నా అతీంద్రియ శక్తులు పూర్తిగా వికసించి ప్రకటించబడుతున్నాయి. I am a lucid dreamer. నేను కలలు కంటాను. మై డ్రీమ్స్ ఆర్ వివిడ్ అండ్ లూసిడ్. నా కలలు స్పష్టంగా ఉంటాయి. మై గాడ్ టాక్స్ టు మీ ఇన్ ద డ్రీమ్ స్టేట్. నా దైవం నాతో నిద్రలో నా దైవం నాతో సంభాషిస్తాడు. So be masters. Thank you, masters. Love you. Yes. Thank you, masters. నీ ఆత్మలో నిక్షిప్తమై ఉన్న అనుభూతులు ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న పరిస్థితులను ఆకర్షించి మిమ్మల్ని వాటితో కలుపుతుంది. మీరు ఉచ్చరించే ప్రతి మాట మీ భవిష్యత్తుని నిర్దేశించగలిగేదిగానే ఉంటుంది. ఆ మాటలన్నీ మీ ఆలోచనల వల్లనే మీ ఆత్మలో ప్రతిష్ఠించబడిన భావాలకు శబ్ద రూపంలో బయటికి వెళ్ళే ప్రతిరూపాలే. కాబట్టి మనం ఏది ఉచ్చరిస్తామో, ఏది కోరుకుంటామో అన్ని కూడా మన మాటలకి ప్రతిరూపాలు జరిగి తీరుతాయి. సో అసలు మన జీవితంలో ఏదైనా జరుగుతుంది అంటే అది కాకతాళీయంగా జరిగింది అనుకుంటున్నారా మీరు? అసలు కాకతాళీయంగా జరిగింది అనుకుంటున్నారా? కానే కాదు. ఈ భూతలం మీద ప్రమాదవశాత్తుగానో కాకతీయంగానో ఏమీ జరగవు మాస్టర్స్. ఎవరి దుశ్చింత వల్ల, ఎవరో చేసే మోస ప్రణాళికల వల్లనో ఎవరు ఇక్కడ బలిపశువులు కారు. మీ జీవితంలో సంభవిస్తున్నవన్నీ ఊహల వల్లే, అనుభూతుల వల్లే ఏర్పడుతున్నాయి. ఒకవేళ అనుకున్నట్లుగా కాకుండా మరో విధంగా పరిణమిస్తే ఏమవుతుందో అనుకున్నామనుకోండి, అప్పుడు కూడా అదే జరుగుతుంది. అనుకున్నట్లు జరగకుండా వేరేదిగా జరుగుతుంది. ఎవరో అన్న మాటలను సత్యంగా విశ్వసించడం వల్ల అటువంటివన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. ఆలోచనలు మీరు నిర్మించే భావాలు ప్రేరేపితమైన ప్రయత్నపూర్వక చర్యల వల్లే సర్వ సంఘటనలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు పూనికతో చేసే ప్రతి ఆలోచన కూడా, అభిలాషగా మీలో ఏర్పడడానికి సమ్మతించిన ప్రతి భావన కూడా, మీరు ఉచ్చరిస్తున్న ప్రతి మాట కూడా
మీ నిజ జీవితంలో సంభవిస్తూ ఉన్నాయి, సంభవించబోతూ ఉన్నాయి కూడా అనే ఆలోచనే అనంత శాశ్వత జీవిత ప్రదాత కనుక ఆ ఆలోచనతోనే మీ జీవితంలోని అన్ని క్షణాలను మీరు సృష్టించుకుంటున్నారు కనుక దివ్య మానసపు గొలుసులో మీ ఆలోచన కూడా ఓ కొక్కెమే కనుక దివ్య మానసం అనేది ఒక గొలుసు అనుకోండి, మన ఆలోచన దానికి తగిలిచ్చే ఒక కొక్కెం. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో జరిగేది ఎవరో సృష్టించారా? నేను అనుకుంటాను మా హస్బెండ్ ఏ కూర చేసి పెట్టాను అనుకుంటాను, ఈ కూర తింటా ఎప్పుడు మెచ్చుకోడు, ఇదేం తిట్టుంది అంటాడు అనుకుంటా, తినేటప్పుడు అట్టే ఉందంట, ఇదేం తిట్టుంది అంటాడు ఆయన. ఎందుకు? నా ఆలోచన కలంగానే. మొన్నటి వరకు ఈ సబ్జెక్ట్ తెలియకుండా ఉన్నంత వరకు ఈయన ఎప్పుడు ఇంతే తిట్టానే ఉంటాడు, ఈయన అసలు ఇక్కడ చేసి ఒకటే చేయక ఒకటే, ఎందుకు ఇది? ఈ మనిషి ఏం మనిషి, ఎప్పుడు తెలుసుకుంటాడు, నేను ఎప్పుడు మెచ్చుకుంటాడు, ఊర్లో అందరూ మెచ్చుకుంటాడు నన్ను అనుకుంటాను. కానీ ముందు నేను డిక్లేర్ చేశా అక్కడ, ఆయన ఇలా అంటారు అని. సో ఆయన అట్టే అంటారు. ఇప్పుడు నేను చాలా బాగా చేశాను, నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది, ఆయనకు కూడా నచ్చుతుంది అనుకొని చేస్తాను. ఇప్పుడు అలాంటివి ఏవి రావు. ఒకవేళ ఏమన్నా వచ్చినా సరే రేపు చేస్తానులే అంటాను అన్నమాట. అలా అన్నమాట. ఇట్లా కాబట్టి మన ఆలోచన మన దివ్య మానసంలో ఓ కుక్యం. యుగ యుగాల నుంచి ప్రాజ్ఞులు ఎందరో ఈ సత్యాన్ని పొడుపు కథల రూపంలో, తత్వాల రూపంలో, కవిత్వాల రూపంలో బోధించే ప్రయత్నాలను మనకు చేస్తూనే ఉన్నారు. వాళ్ళనందరినీ ఏం చేశాం మనం? వాళ్ళ చేస్తున్న బాధ్యతను స్వీకరించడానికి సిద్ధపడుతున్న వాళ్ళు అతి కొంతమందే ఉన్నారు కనుక ఈ సత్యప్రాప్తి మీలో ఎందరికో అసాధ్యంగానే ఉంటుంది. దీన్ని స్వీకరించే సత్తా మనలో లేదన్నమాట. అందుకని మనం అది అసాధ్యం అయిపోయింది. కానీ ఈ తల మీద జరిగే కార్యాచరణ జరిగే పద్ధతి మాత్రం ఇదే మాస్టర్స్, అర్థం చేసుకోండి. శాంతి మాస్టర్ అర్థమైందా? ఎస్. కాబట్టి దైవానికి, జీవితానికి ఎంత సంబంధించిన ప్రతి ఆలోచన, మీ మీ ప్రతి భావము ఎంత నికృష్టంగా ఉన్నా సరే, ఎంత పరమోన్నతంగా ఉన్నా సరే సంభవించే తీరుతాయి. ఉచ్చ నీచాల భేదం మీకు మాత్రమే ఉంది కనుక, దైవానికి ఆ తారతమ్యం ఉండదు కనుక, ఆ దైవానికి జీవితం మాత్రమే తెలుసు కనుక, మీరు అన్నమాటే జరుగుతుంది కనుక, ఎంత మాత్రంగా తలుచుకుంటారో అంత మాత్రమే మీరుగా ఉంటారు కనుక, ఎంత అనుకుంటారో అంతే మీరు కనుక, మీ పట్ల మీ స్వాభిప్రాయం ఎంత తక్కువగా ఉంటే అంత అల్పులుగానే మీరు తయారవుతారు. ఎంత తెలివి తక్కువ వారిగా మిమ్మల్ని మీరు ఊహించుకుంటారు. నాకేం తెలియదు, నేను తెలివి తక్కువ దద్దమ్మని అనుకున్నావా, నీ ఆలోచన ప్రకారంగానే నువ్వు తెలివి తక్కువ దద్దమ్మగానే ఉంటావు. మిమ్మల్ని మీరు అంత మూర్ఖులుగానే మీరు తయారవుతారు. ఎంత ఊహించుకుంటారో అంత రూపమే మీకు ఏర్పడుతుంది. ఎంత దౌర్భాగ్యులుగా మిమ్మల్ని మీరు ఊహించుకుంటున్నారో అంత నికృష్టులుగానే మీరు తయారవుతారు. ఎవ్వరు మిమ్మల్ని నికృష్టులుగా మార్చటం లేదు, ఎవ్వరు మిమ్మల్ని అల్పులుగా తయారు చేయటం లేదు. మీకు మీరే మీ దివ్యత్వాన్ని మర్చిపోయిన మీరు, మీ దైవత్వాన్ని మర్చిపోయిన మీరు అల్పుడు నన్ను తలుచుకుంటుండడం వల్ల మాత్రమే మీరు అల్పులుగా ఉంటున్నారు అని చెప్తున్నారు రాంప్రసాద్. అలా తయారవ్వాలన్నదే మీ అభిమతం కనుక నాదేముందిలే అమ్మ అంటాం మనం. ఇంతప్పుడు దాకా అదే మనల్ని మనం ఉన్నతంగా చెప్పుకోం. నాదేముందిలే, నేనేముందిలే, నాకేం తెలుసు, కొంచెమే తెలుసు, నాకు అదేం తెలియదు, నాకు అది రాదు, ఇది రాదు అని మనల్ని మనం మహోన్నతంగా చూసుకోవటం మానేసి ఎదుటి ఉన్నదాన్నే మహోన్నతంగా, ఎదుటి వారినే మహోన్నతులుగా చూస్తూ ఉన్నాం కనుక మన జీవితం అలాగే తయారవుతుంది. మీరేం కోరుకుంటారో అది జరిగే సంకల్ప సిద్ధిని మీకు ప్రసాదించిన
మీ తప్పొప్పుల్ని ఏమాత్రము ఎంచని మీ దివ్య ప్రేమ ఎంత మహోన్నతమైందో ఓసారి ఆలోచించి చూడండి. నువ్వు నేను నికృష్టుడని నువ్వు అనుకుంటూ ఉన్నా సరే, నీవు కోరుకున్నది నీ తప్పొప్పులు ఎంచదు నీ తండ్రి, నీ సోలు, నీ యొక్క ఆ దివ్య ప్రేమ నీ తప్పొప్పుల్ని ఎంచదు. తప్పు కోరుకున్నాడా నా బిడ్డ, ఒప్పు కోరుకున్నాడా నా బిడ్డ అనేది చూడదు. ఎంచకుండా ఆ దివ్య ప్రేమతో నువ్వు ఏది కోరుకుంటే అదే నీకు ప్రసాదిస్తున్నాడు నీ తండ్రి. ఒక్కసారి ఆ తండ్రి యొక్క ప్రేమ, ఇది పాత్ర మాస్టర్స్. తండ్రి అంటే క్రిస్టియానిటీ మరి ఇంకో మతమో అనుకోకండి. పాత్రధారినైన నేను సుబ్బలక్ష్మికి తనలోనే ఉన్నా, తానే అయి ఉన్నా, తనని నడిపిస్తూ ఉన్నా, ఆ లోపల ఉన్న ఇది కదలడానికి, చరించడానికి, చదవడానికి, మాట్లాడడానికి ఏ ఆధారం అయితే ఉన్నదో, ఏ జీవాధారం అయితే ఉన్నదో, ఏ చైతన్యం అయితే పనిచేస్తున్నదో ఆ లోపల ఉన్నవాడు అదే దైవం అన్న. ఆ దైవం, ఆ అధినాథుడు. నువ్వు ఎంత నికృష్టమైన ఆలోచన చేస్తున్నావా, ఎంత మహోన్నతమైన ఆలోచన చేస్తున్నావా, దాని ప్రకారంగానే నీకు రియాలిటీని ప్రసాదిస్తాడు రికార్డ్ చేసుకొని. కాబట్టి ఇక నుంచి మనం చేయాల్సిందేంటి? దివ్యమైన నిర్ధారణలే చెయ్యాలి. ఎస్, ఐ నో ఐ ఆమ్ డివైన్ కాన్షియస్నెస్ రియలైజ్డ్. అవును, నాకు తెలుసు నేను దివ్య చైతన్యాన్ని, దివ్యాత్మ స్వరూపుణ్ణి, నాకు తెలుసు అని మనం డిక్లేర్ చేయాలా మాస్టర్స్? అర్థమైందా మాస్టర్స్? మీ ఊహల్ని, మీ మాటలను నిజం చేసే మీ దివ్య ప్రేమ, మీ తండ్రి యొక్క సారి గమనించి చూడండి, ధ్యానించండి దాన్ని అంటున్నాడు. కాంటంప్లేట్ అంటున్నాడు, దీస్ వర్డ్స్ అంటున్నాడు. కనుక మీ జీవిత సృష్టికర్త ఎవరు చెప్పండి, చెప్పాలి, యాక్టివిటీ చెప్పండి. మీ జీవిత సృష్టికర్త ఎవరు? నేనే. మీ జీవిత భవిష్యత్తు సృష్టికర్త ఎవరు? అది నేనే. మీ సర్వస్వాన్ని, మీ అనుభవాల సర్వస్వాన్ని, మీ సామూహిక వివేకంతో, సంఘటిత ఆలోచనలతో ఏది నిర్మిస్తోందో అది ఎవరు? అది నేనే. నేనే. ఐ ఆమ్ గాడ్. దట్స్ వై. ఎందుకు అది అంటే అదే దైవం కనుక, అదే నేను కనుక. మీరు కోరుకున్న జీవితాన్నే సరిగ్గా మీరు స్వీకరించి, మీరు సంకల్పించుకున్న విలువలను అందించే అనుభవాలనే ప్రాప్తించుకుంటున్నారు. ఉచ్చ నీచాల, తప్పొప్పుల, మంచి చెడులను ఎంచి స్వీకరిస్తున్నది, అనుభవిస్తున్నది సాక్షాత్తు మీరు తప్ప, మీ ఆలోచనలు తప్ప వేరేది కాదు. మీ ఆలోచనల వల్లనే ఇవన్నీ సంభవిస్తున్నాయి. నేను ముందే ఇచ్చేస్తాను అనమాట. నేను క్లాస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఆయన తిడతారు. నా మైండ్ నుంచి రిలీజ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు అంటారు, ఇంకా క్లాస్ తప్ప ఇంకేం లేదా, నీకేం పని లేదా ఇంకా అని ఎత్తుకుంటారు. ఎందుకు? మనం ముందే ఏం చేయాలంటే ఐ లవ్ యూ. నేను ఇది అద్భుతం, ఈ క్లాస్ అద్భుతం, ఇది నేను చెప్తున్నందుకు మీకు ఎంతో ఆనందంగా ఉంది అని వాళ్ళ సోల్కి మనం చెప్పి చూద్దాం. వాళ్ళు ఎంత హాయిగా మనల్ని మర్చిపోయి పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. టిప్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ స్టడీ ఇక్కడ వరకు ఆపుతున్నా. మాట్లాడదాం, ఈరోజు మాట్లాడండి. శ్యామలమ్మ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు. మనబోలు. ఎస్. పెళ్ళిళ్ళు అన్ని చేసేసి వచ్చేసావా? పెళ్ళిళ్ళు కాదు మేడం, ఇంటికి పెయింట్ చేస్తా ఉన్నారు. ఓకే. ఆ పెయింట్ వేసే పనుల్లో జాయిన్ అవ్వలేకపోయా. ఓకే. వెరీ గుడ్. ఇప్పటికైనా వచ్చినందుకు వెరీ గుడ్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు ఈ సెషన్ లో మీకు ఏం అర్థమైందో ఒక్కొక్క పాయింట్ అయినా చెప్తే నేను సంతోషిస్తాను.
అదర్వైజ్ చెప్పేసుకొని డిక్లరేషన్స్ చెప్పుకుందాం వెళ్ళి. ఓ ఆనంద ఆవరణాన్ని సంకల్పించుకోవడానికి ఒక్క క్షణం చాలు అంటున్నారు మేడం. తప్పొప్పుల్ని ఎంచడం మానేసి సర్వస్వంలో సౌందర్యాన్ని చూడమంట. ఇక్కడ ఈ రోజు పాయింట్లన్నిట్లో గట్టిగా పట్టుకొని తీరాల్సిన పాయింట్ ఏంటి చెప్పండి? అంటే మన జీవితాన్ని మనమే సృష్టించుకోగలము, మన ఆలోచన విధానం ప్రకారమే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు పాజిటివ్ వేలని ఆలోచించాలి. నేను చేయగలనా, నేను చేయలేనా అనకుండా నేను చెయ్యగలను, ఐ కెన్ డూ అనుకుంటా దేన్నైనా నువ్వు చేయగలవు. నీ జీవితాన్ని ఆనందమయంగా సృష్టించుకోవచ్చు. సృష్టికర్తవు నువ్వే అని ఇక్కడ చెప్తున్నారు మేడం. ఎవ్వరు కాదు, సృష్టించుకున్నది నువ్వే, దానికి కారణం నువ్వే అని చెప్పి చెప్తున్నారండి. అంతే, వండర్ఫుల్. ఇప్పుడు మమత, మన ఊహలకు అనుగుణంగానే మన రోజుని సృష్టించుకోవాలి. సృష్టించుకుంటాం మనకు తెలియకుండానే చేస్తున్నాం. కానీ ఇప్పటి నుంచి కాన్షియస్ గా ఎస్, దిస్ డే ఐ ఆమ్ పవర్ఫుల్, దిస్ డే ఐ ఆమ్ వండర్ఫుల్. కానీ మేడం చెప్పండి. This day I am powerful. This day I am wonderful. I can do anything. What I want, I get. What I want, I get. I can do anything. What I want, I get. Yes, super. ఇలా మనము మన డేని క్రియేట్ చేసుకుందాం. రాత్రి పడుకునే నోట్స్ పెట్టాల్సిందే. నాకు ఎక్కడ కూర్చుంటే అక్కడ నోట్స్, మా ఇంట్లో తిడుతున్నారు నన్ను బాగా, ఎక్కడ పట్టినా నీ పుస్తకాలని. మరి నాకు వచ్చిన ఒక దివ్యమైన ఆలోచన వచ్చింది, నేను రాసేసుకోవాలంటే నోట్స్ పోయి తెచ్చుకునే లెక్క అది పోతుంది. అందుకని అక్కడికక్కడే అలా మనం మన రాతను మనమే రాసుకుందాం మాస్టర్స్. దివ్యమైన రాతను రాసుకుందాం, దివ్యంగా నిర్ధారించుకుందాం, రాసుకుందాం. సో బిట్ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇంకా సరే, నేను ఒక అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను.